కోడలికి బుద్ధి చెప్పిన తోటికోడలు పార్ట్ 3. కొంత సమయానికి వ్యాపారం ముగించుకుని మధు రమేష్ ఇంటికి వస్తారు. వచ్చి రమేష్ మధుతో, ఏంట్రా మధు, ఇళ్లంతా ప్రశాంతంగా ఉంది. కొంపదీసి నీ భార్య నా భార్య అమ్మని తీసుకుని సినిమాకి వెళ్లారా ఏంటి? ఏమో అన్నయ్యా. సరే కాని గదిలోకి వెళ్లి చూడు, ఎవ్వరూ లేకపోతే వెళ్ళినట్టే లెక్క అంటూ ఎవరి గదిలోకి వాళ్లు వెళ్తారు. రమేష్ గదిలోకి వెళ్ళక సంధ్య పడుకొని ఉంటుంది. ఆమెను చూసి, మళ్ళీ ఏమైంది సంధ్య, పడుకున్నావు? ఆరోగ్యమేమైనా బాగోలేదా అని అడగ్గా సంధ్య ఏడుస్తూ, ఏమండి, నేనింట్లో ఉండటం ఎవ్వరికీ ఇష్టం లేదంట. మీ అమ్మ మీ తమ్ముడి భార్య కలిసి నన్ను అనరాని మాటలన్నారు. అవునా? ఏమైందసలు? నేను ఇంట్లో ఏం పని చెయ్యనంట. ఊరికే తిని కూర్చుంటానంట. అసలొక్క మాట ఏంటండి, నా పరువు తీసేశారు. అంతేకాదండి, మనం బ్రతికేది వాళ్ల దయాదాక్షిణ్యాల మీదంట. ఆ అంజలి మాటలు పట్టుకుని అత్తయ్య నన్ను కొట్టింది కూడా అంటూ భర్తకి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇదిలా ఉండగా అంజలి తన భర్త మధుతో, సంధ్యక్క పెద్దవాళ్లని గౌరవం లేకుండా అత్తయ్యని ఎలా పడితే అలా మాట్లాడుతుంది. నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. బావగారు లేకపోతే అసలు మనకి మింగడానికి మెతుకు కూడా ఉండదట. అదేంటి, వదిన అలా మాట్లాడిందా అని అంటూ ఉండగా అంతలో రమేష్ గదిలోంచి బయటికొచ్చి, అమ్మా అమ్మా అని పిలవగా శకుంతల, మధు, అంజలి అందరూ బయటికొస్తారు. వచ్చి, ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు? ఏంటమ్మా నువ్వు? నిన్న కాక మొన్నొచ్చిన అంజలి మాటలు పట్టుకుని నా భార్యని చేయి చేసుకున్నావంట. అసలు నీ భార్య ఏమందో తెలుసా? ఎవ్వరు ఊరికే చేయి చేసుకోర్రా. ఓ భార్య మాటలు పట్టుకొని ఎందుకు కొట్టావని అడుగుతున్నావా? సంధ్య నాకు అంతా చెప్పింది. ఇంట్లో పని చేయడం లేదని ఆ మధుగాడు పనిచేస్తుంటే తింటున్నావన్నావంట. అయినా సంధ్య ఇంటి పెద్ద కొడలు, పని చేయాల్సిన కర్మ దానికేంటి? బాగుందిరా, చాలా బాగుంది. అదేవిధంగా అంజలి అనుకుంటే. అంతలో సంధ్య వచ్చి, చూసారా అండి, నేను చెప్తే నమ్మలేదు. ఇప్పుడేమంటారు? ఆ అంజలినే వెనకుండి మీ అమ్మని నడిపించేది. అంతలో మధు, ఏంటోదినా, మాటిమాటికి నా భార్యనంటున్నావు? అంజలి ఏం చేసింది? నేను ప్రతిరోజు చూడ్డం లేదా? ఇంట్లో పని, వంట పని అంతా తనే చేస్తుంది. నువ్వు ఏ రోజు కూడా ఇంట్లో పని చేయవు. ఏ రోజైనా ఎందుకు పని చేయడం లేదని అడిగిందా? అంతలో రమేష్, ఏంట్రా, నా ముందే నా భార్యని నిలదీసి అడుగుతున్నావు? లేకపోతే ఏంటి బావగారు, మీ ముందు అక్కాల నటిస్తుంది కాని ఆ నోటికి అద్దు అదుపు ఏం లేదు. ఇంట్లో పని చేయకుండా ఆ పక్కింటి పంకజంతో ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. భోజనం సమయానికొచ్చి తిని పడుకుంటుంది. అవునరా, అసలింట్లో వాళ్ళని లెక్క చేయడం లేదు. ఆపండమ్మా, అమాయకురాలైన నా భార్య మీద నిందలు వేస్తే ఒప్పుకోను నేను. దీన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే మేము ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదు అని అనగా పక్కనున్న సంధ్య తన మనసులో, ఇప్పుడు సరైన దారిలోకొచ్చారు, నాకు కావాల్సింది వేరు కాపురమే అని సంతోషపడుతుంది. అంతలో శకుంతల, ఏం మాట్లాడుతున్నావురా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా, లేక నీ భార్య మాయలో ఉండి మాట్లాడుతున్నావా? అసలు నా భార్య మీద నువ్వు చెయ్యెందుకు చేసుకున్నావమ్మా? నీకు ఏ అధికారం ఉంది అని అనగా అందుకు శకుంతల, నాకు ఏ అధికారం ఉందా? తను నా కోడలురా. ఒక మాట అని ఒక దెబ్బ కొట్టే హక్కు నాకు లేదా? హక్కుంది కాబట్టే మీ చిన్న కోడలు మాయమాటలు పట్టుకుని నా మీద చేయి చేసుకున్నావు. అక్కా, నువ్వూరుకుంటుంటే బాగా మితిమిరిపోతున్నావు. ఊరికే చిన్న కోడలేంటి? నేనేం చేశాను? కుదురుగా ఉండంది నువ్వు, చెప్పిన మాట వినంది నువ్వు. ఎవర్నంటున్నావు? ఏంటన్నయ్యా, నిజానిజాలేంటో తెలుసుకోకుండా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? సరే, నా భార్య అబద్ధం చెప్పిందనుకో, మన కన్నతల్లి అబద్ధం చెబుతుందా? ఏమో, ఎవరికి తెలుసు అమ్మ మనసులో ఏముందో. అయినా ఇక చాలు, మనం కలిసి ఉండడం జరగని పని. ఒరే మధు, నువ్వు వేరుగా వ్యాపారం చేసుకో, నేను వేరే వ్యాపారం చేసుకుంటాను. అంతలో రంగయ్య వచ్చి, రమేష్, మధు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందిరా? చిన్న మాటకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరు వ్యాపారాలు చేసుకోవాలా? అమ్మ సంధ్య, అంజలి, ఉదయం నుంచి భర్త బయట కష్టపడొస్తుంటే ఇంట్లో ఉన్న భార్యలు వారికి సాయంగా ఉండి సేద తీర్చాలి కాని సమస్య అవ్వకూడదు.
అని అనగా, నాన్న, నువ్వెన్నైనా చెప్పు, మాకు మీతో ఉండటం ఇష్టం లేదు. అంత పాపం ఏం చేశాంరా? మేమిక్కడ ఉండనంటున్నావు? సరే, నేను చేసింది తప్పే. నీ భార్య కాళ్ళు పట్టుకోమంటావా? అమ్మా! అత్తయ్యా! లేకపోతే ఏంటమ్మా, భార్య చెప్పిన మాటలే వింటున్నాడు కాని ఈ తల్లి బాధను అర్థం చేసుకోవడం లేదు. అంతలో సంధ్య, మీరు ఎన్నైనా చెప్పండి, మేము ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు. మేం బయటికి వెళ్ళి మా వ్యాపారమేదో మేం చేసుకుంటూ బతుకుతాం. మీరు మా జోలికి రాకండి, మేము మీ జోలికి రాము. జరిగింది చాలు. జరిగింది చాలు, జరిగింది చాలు అంటున్నావు. ఏ ఇంట్లో గొడవలు లేకుండా ఉన్నాయమ్మా? అత్తా కోడళ్ళన్నాక, తోటి కోడళ్ళన్నాక గొడవలు పడటం సహజం. అంతలోనే ఇంటి నుంచి బయటకెళ్లాలా? నాన్నా, నీకేం తెలీదు, నువ్వూరుకో. అవునరా, నాకేం తెలీదు, నీకన్నీ తెలుసు కదా. సరే, నీకు నచ్చినట్టు చేసుకో. ఇంకా చూస్తారేంటండి? పదండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళకి కావాల్సింది కూడా అదేగా. ఒరే పెద్దోడా, వెళ్ళొద్దురా. ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఒంటరిగా కుటుంబాన్ని సాకడమంటే మామూలు విషయం కాదు. నువ్వా బాధని భరించలేవురా. నా మాట విను. అంటే నా భర్త ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసి మిమ్మల్నందర్నీ చూసుకోవాలని నా భర్తని బయటకొద్దంటున్నారు, అంతేనా? ఏంటక్కా, అన్నదమ్ముల్ని శాశ్వతంగా విడగొడదామనుకుంటున్నావా అని అంజలి అంటుంటే, ఇదంతా కాదు నాన్న. బట్టల వ్యాపారం నాది, నేను చూసుకుంటాను. తమ్ముణ్ణి ఆ వైపు రావద్దని చెప్పు. మీరెలా అయినా బతకండి, మాకు సంబంధం లేదు. ఇప్పుడే మేము బయటికి వెళ్ళి అద్దె ఇంట్లో ఉంటూ వ్యాపారం చూసుకుంటాం. మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అని భార్యని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. శకుంతల కొడుకు కోడలు వెళ్తుంటే ఏడుస్తూ ఉంటుంది. అంతలో అంజలి, అత్తయ్యా, మీరేం బాధపడకండి. 2 రోజులు బయటుంటే బయట ఉండే ఆ ఖర్చులకి వాళ్లే ఇంటికి తిరిగొస్తారు. మీరు దిగులు పడకుండా గదిలోకి పదండి అత్తయ్యా. మావయ్య, అత్తయ్యని తీసుకెళ్ళండి అని అనగా రంగయ్య శకుంతలను గదిలోకి తీసుకెళ్తాడు. ఇదిలా ఉండగా సంధ్య, రమేష్ పక్క గ్రామానికి వెళ్లి అద్దె ఇంట్లో ఉంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. మధు మాత్రం బట్టల వ్యాపారం తప్ప వేరే పని రాకపోవడంతో ఒకరోజు దిగులుగా కూర్చుని ఉంటాడు. అది గమనించిన అంజలి, శకుంతల మధు దగ్గరికి వెళ్లి, ఏమండి, ఎన్ని రోజులని ఇలా పనికి వెళ్లకుండా బాధపడుతూ ఉంటారు? మరేం చేయమంటావు అంజలి? నాకు తెలిసింది బట్టల వ్యాపారమే. అది అన్నయ్య చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనకంటూ ఏ ఆధారము లేదు. ఇప్పుడేం చెయ్యాలి మరి? చేసేదేంట్రా, నువ్వు కూడా బట్టల వ్యాపారమే చెయ్యి. చేస్తానమ్మా, చేయలేక కాదు. కాని కొత్త వ్యాపారానికి 50,000 రూపాయలైనా కావాలి. మన దగ్గర అంత డబ్బెక్కడిది? ఉన్న డబ్బంతా వదిన తీసుకెళ్ళింది. ఇప్పుడు పెట్టుబడి పెడదామన్నా పైసా లేదు. ఆ మాటలకు శకుంతల బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన అంజలి, ఏమండి, మీరేం బాధపడకండి. ఇదిగో ఈ గాజులు తీసుకోండి. పెళ్లికి మా అమ్మ పెట్టినవి. ఇవి తీసుకుని తాకట్టు పెట్టి వ్యాపారం చెయ్యండి. అంతా మంచే జరుగుతుంది అందుకు మధు, చాలా కృతజ్ఞతలంజలి అంటూ గాజులు తీసుకుని తాకట్టు కొట్టుకు వెళ్లి ఆ గాజుల్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని పక్కనున్న దుకాణం అద్దెకు తీసుకుని బట్టల వ్యాపారం చేయటం మొదలు పెడతాడు. అలా మధు సంతోషంగా ప్రతిరోజూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సంధ్య కూరగాయలకు బయటకొస్తుంది. కూరగాయలు కొంటూ పక్కకి చూడగా మధు బట్టలమ్ముతుంటాడు. అది చూసి సంధ్య, నా భర్త లేకపోతే వీళ్ళకి బ్రతికే లేదనుకున్నా, కాని వీడు వ్యాపారం చేస్తున్నాడా? చేసుకోనిలే, అయినా నా భర్తలా వీడికి వ్యాపారం చేయటం రాదుగా. ఎంతైనా నా భర్త భర్తే అంటూ కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్లిన సంధ్య తన మనసులో, మధు ఇంత మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాడే, నేనీ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అనుకుంటూ బయటికొచ్చి రమేష్కి చెప్పాలని గుమ్మం ముందు ఎదురుచూస్తూ ఉంటుంది. అలా చూస్తూ చూస్తూ ఉండగా సాయంత్రం సమయమయ్యేసరికి రమేష్ ఇంటికొస్తాడు. సంధ్య భర్తని చూసి, ఏమండి, వచ్చారా? ఏమైంది? ఇంత ఆతృత పడుతున్నావు? ఎవరికైనా ఏమైనా అయిందా? ఏంటయ్యేది? మరెందుకు కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నావు? ఏమండి, ముందు నేను చెప్పేది వినండి. మీ తమ్ముడు బట్టల కొట్టు పెట్టుకున్నాడండి.
వ్యాపారం చేస్తుంటే నా కళ్ళారా చూశాను. మనం వదిలేశామని వాడు ఏం పని చేసుకోవద్దా ఏంటి? వాడి బ్రతుకు వాడు బ్రతకాలిగా. అయినా వాడేం చేస్తున్నాడు, ఈవిడేం చేస్తుంది? నీకివి తప్ప భర్త కష్టపడి ఇంటికొచ్చాడు, వాడికి భోజనం పెడదామని ఇంగిత జ్ఞానం కూడా లేదా? పెడతాలే కాని మీ వ్యాపారం కంటే మీ తమ్ముడి వ్యాపారం బాగా సాగుతుందండి. మనమిక్కడ వ్యాపారం తీసి మీ తమ్ముడి పక్కన పెడదామా? సంధ్య, మా వాళ్ళు చెప్తే ఏదో అనుకున్నా కాని నీ బుద్ధి కుక్క బుద్ధి కంటే దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నువ్వంటే ఏంటో అని అనగా అందుకు సంధ్య తడబడుతూ, సర్లే, భోజనం అడిగారు కదా, వడ్డిస్తాను రండి అని ఇంట్లోకి తీసుకెళ్తుంది. రమేష్కి భోజనం పెడుతూ మధు బట్టల వ్యాపారం చేస్తున్నాడనే ధ్యాసలో అన్నం పెట్టి కూర వేయకుండా పెరుగు వేస్తుంది. అది చూసిన రమేష్, సంధ్య, నీకేమైనా భూతం కాని ఆవహించిందా? ఏమైందండి? నీ మొహమైంది. అరే, పెరుగు చివర్లో తింటారు, మొదట్లో కూరతో తింటారు. నువ్వేంటి పెరుగు వేశావు? ఒకసారి చూడు అని అనగా సంధ్య అన్నం గిన్నె వైపు చూస్తుంది. ఏమండి, క్షమించండి. మీ తమ్ముడి వ్యాపారంలో పడి ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. అయినా వాడు పరాయివాడు కాదు, నా సొంత తమ్ముడు. వాడు బ్రతుకేదో వాడు బ్రతుకుతుంటే నీకోలేంటి? నువ్వేమైనా పెడుతున్నావా, లేక నేనేమైనా పెడుతున్నానా? ఊరికే నస ఎక్కువైపోయింది నీది అని అనగా సంధ్య మారు మాట్లాడకుండా భోజనం వడ్డిస్తుంది. రమేష్ తిని గదిలోకి వెళ్లి పడుకుంటాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా రమేష్ బట్టల దుకాణంలో కరెంటు తీగలు తెగటంతో కరెంటు పాసై బట్టల కొట్టు బట్టలతో సహా కాలిపోతుంది. అది తెలియక రమేష్ ఉదయాన్నే నిద్రలేచి వ్యాపారానికి వెళ్తూ ఉండగా సంధ్య తుమ్ముతుంది. అది విన్న రమేష్, సరిపోయింది, తుమ్మావుగా, ఈరోజు వ్యాపారం జరిగినట్టే అని అనగా, ఏమండి, నా తుమ్ము చాలా మంచిదండి. మా ఇంట్లో వాళ్లైతే ఏ పనికైనా వెళ్లేటప్పుడు నా మొహం చూసి వెళ్తారు. మీరేమో చీదరించుకుంటారెందుకు? అబ్బో, అంత గొప్ప మొహమా నీది? చాలు చాలులే కాని ఏదైనా తేడా జరగాలి, అప్పుడు చెబుతాను నీ సంగతి, నీ తుమ్ము సంగతి అని అనగా అందుకు సంధ్య, సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అన్న తర్వాత రమేష్ వెళ్ళిపోతాడు. వెళ్ళగా అందరూ రమేష్ దుకాణం ముందు నిల్చొని ఉంటారు. అది చూసి రమేష్ తన మనసులో, ఏంటి, నా బట్టల దుకాణంలో దొంగలెవరైనా పడ్డారా అని ముందుకు వెళ్లి చూడగా దుకాణం మొత్తం కాలిపోయి ఉంటుంది. అది చూసిన రమేష్, ఓరి భగవంతుడా, ఎంత పని చేసావురా! నేను నా కుటుంబం బతుకుతుంది దీనిమీదనే, ఇదే లేకుండా చేస్తావా అంటూ ఏడుస్తూ ఉంటాడు. కొంత సమయానికి అలానే ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు రమేష్. అలా బాధగా ఉన్న రమేష్ని చూసిన సంధ్య, ఏమైందండి? మీ తమ్ముడు దుకాణం వదిలేసి దివాణా లేపాడా? నేను ముందే అనుకున్నాను, చేతగానివాడికి ఈ బట్టల దుకాణం అవసరమా అని. సంధ్య అలా అనటంతో కోపంతో రమేష్ సంధ్యను చెంపమీద కొడతాడు. ఒసే పాపిష్టిదానా, దివాళా తీసింది వాడి వ్యాపారం కాదే, మనది అని అనగా అందుకు సంధ్య, ఏం మాట్లాడుతున్నారండి? అవునే, రాత్రి కరెంటు తీగలు తెగి మన దుకాణం మొత్తం కాలిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటాడు. అది విన్న సంధ్య కూడా ఆశ్చర్యపోయి ఏడుస్తుంది. అప్పుడు రమేష్, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? బాగా గుర్తుపెట్టుకో, ఒకరు నాశనమైపోవాలని చూస్తే ఆ భగవంతుడు మనం నాశనమయ్యేలా చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఉన్న డబ్బంతా పెట్టి పట్నం నుంచి కొత్త సరుకు తెప్పించా, అది కూడా మొత్తం కాలిపోయింది. ఇప్పుడు మనకు సహాయం చేసేవాళ్లు ఎవరు అంటూ ఏడుస్తూ ఉంటాడు. రమేష్ని అంత బాధతో చూస్తున్న సంధ్య కూడా చాలా బాధపడుతూ, ఏడవకండి అని అంటుంది. బాధపడకుండా ఉండడానికి జరిగింది చిన్న విషయమా? అటువంటి వ్యాపారం మళ్లీ నిర్మించాలంటే చాలా డబ్బు కావాలి. మనకెవరు సహాయం చేస్తారు? ఉన్న బంధాన్ని కూడా తెంచుకొనొచ్చేశాను నీ మాటలు పట్టుకొని. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఇంటికి వెళ్ళాలి? ఇలా అవుతుందని అనుకున్నానా? మన రాత బాలేక ఇలా అయింది అంటూ బాధపడుతూ ఉంటుంది సంధ్య. రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ బాధతో ఇంట్లోనే పరిమితమవుతాడు. కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రమేష్ తిండి మానేసి దిగులుతో కూర్చొని అలానే ఉండిపోతుంటాడు.
ఒకరోజు సంధ్య ఒంటరిగా ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అయినా నేనెందుకు బాధపడుతూ ఉండాలి? నేను ఆ ఇంటి పెద్ద కోడల్ని. ఆ శకుంతలత్త కుటుంబం మీద సర్వహక్కులు నాకుంటాయి. అసలక్కడ ఏం జరుగుతుందో ఆ పంకజానికి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని పంకజానికి ఫోన్ చేస్తుంది. హలో పంకజమాంటీ, నేను సంధ్యని. సంధ్యనా? ఏ సంధ్య? ఆంటీ, నేను మీ పక్కింటి శకుంతల పెద్ద కోడలు సంధ్యని. ఓ సంధ్య, నువ్వా? ఎలా ఉన్నావు? ఏంటమ్మా, మీ అత్తింటి నుంచి వెళ్ళిపోయాక మీ ఆయన ఒక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడంటగా? బాగా సంపాదించారా? ఒక 10,000 అప్పుగా ఇయ్యండే, మళ్ళీ సల్లగా బ్రతికుంటే ముందుకిస్తాన్లే కాని అని అనగా, 10,000 సరిపోతాయా లేక 20,000 ఇయ్యమంటావా? అది నువ్వే ఆలోచించాలి సంధ్య. అయినా నీది మంచి మనసు. ఒక 20-30,000 చాలే. ముందే చెబుతున్నాను, వడ్డీ మాత్రం లేదు. వడ్డీ వద్దులే, అసలు కూడా నీకున్నప్పుడే ఇవ్వు, లేకపోతే ఇవ్వొద్దు అని అనగా, మా తల్లే, నీలాంటిదొక్కతుంటే చాలు. ఈ సమాజంలో అసలు పేదవాళ్లే ఉండరు. సరే కాని ఎప్పుడు రమ్మంటావు? దేనికి? దేనికేంటే, డబ్బిస్తానన్నావుగా, మళ్ళీ దేనికంటున్నావు? నాతో తమాషాలాడుతున్నావా? లేదు, తొక్కుడు బిల్లాడుతున్నా. వచ్చాడతావా? అయినా నిన్ను అలా ఇలా కాదు, మిద్దె పెట్టి కొట్టాలి. అదేంటే అలా అన్నావు? అనకపోతే మా దుకాణం కరెంటు షాక్ కొట్టి మొత్తం కాలిపోయి తిండికి గుడ్డకు చచ్చిపోతుంటే నువ్వు చల్లగా నాకు 10,000 కావాలి, 20,000 కావాలని అడుగుతావా? నువ్వసలు మనిషివేనా నిజంగా? అవునా? కరెంటు షాక్ వల్ల దుకాణం పోయిందా? అయ్యో, అలా ఎలా జరిగిందమ్మాయి? జాగ్రత్తగా ఉండాలిగా. ఏం చేస్తామాంటీ, అంతా మా కర్మ అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పంకజం, అమ్మాయి, నువ్వేం బాధపడకు. ఆయన నీ భర్తకు తెలివితేటల్లేవా? వెనకేసిన డబ్బుల్లేవా? మీరెందుకు బాధపడాలి? వేరే వ్యాపారం చూసుకోండి. ఏంటి చూసుకునేది? ఆ నా పైసా లేక నానా అవస్థలు పడుతున్నాం. దాచిన డబ్బంతా పెట్టి ఆ రోజు రాత్రి సరుకు తెప్పించాడు, అది కూడా కాలిపోయింది. సరే కాని మా అత్తమామలు ఏం చేస్తున్నారు అని అనగా, ఏం చేస్తారే, నీ మరిదే సొంత వ్యాపారం పెట్టాడుగా, వ్యాపారం మంచిగా సాగుతుందంట, డబ్బు ఎక్కువగా వస్తుందిగా, వాళ్ల సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. నువ్వు లేవుగా, ఇక ధరణి మీద ఆగడం లేదు. మేమిక్కడ ఇంత కష్టం పడుతుంటే వాళ్ళక్కడ అంత సంతోషంగా ఉంటారా? వాళ్ల సంగతి చెప్తా నాగు, ఎప్పుడో అప్పుడు వస్తాగా అని కోపంతో ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత సంధ్య తన మనసులో, మీ సంతోషాన్ని ముక్కలు చేసి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టకపోతే నా పేరు సంధ్యనే కాదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇటు పక్క పంకజం కూడా తన మనసులో, నేననుకున్న విధంగానే అత్త కోడళ్ళని వేరు చేశాను. ఈ మధ్యలో సంధ్య తన భర్తతో వచ్చి మళ్లీ గొడవపడుతుంది. అన్నదమ్ములు కొట్టుకొని శాశ్వతంగా విడిపోతారు. అయినా నాకీ ఆనందమేంటో, కొన్ని కోట్లు పెట్టినా రాని ఆనందం ఇదే అంటూ తనలో తాను సంతోషపడుతుంది. ఇదిలా ఉండగా రమేష్ ఇంటికి సంధ్య వాళ్ళమ్మ సూరమ్మ వస్తుంది. వచ్చి తన కూతురు సంధ్యని చూసి, అమ్మా సంధ్య, ఏంటే ఇలా అయ్యావు? ఎలా ఉండేదానివి ఎలా అయ్యావే? తింటున్నావో లేదా? నీ భర్త సరిగ్గా చూసుకోవడం లేదా? ఏది, ఒకసారి ఇటు పిలు, కడిగి పారేస్తాను అని అనగా, అమ్మా, ఎవర్ని పిలిచేది? అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మా వ్యాపారం పోయి మేము నానా బాధలు పడుతుంటే మీ అల్లుణ్ణి పిలిచి నిలదీస్తానంటావా? వెళ్ళు, వెళ్ళి నిలది. పక్కనే ఉన్న కర్ర పట్టి కుక్కని కొట్టినట్టు కొడతాడు. అప్పుడు గాని నీ రోగం సరిగ్గా తీరదు. ఎవర్నే కొట్టేది? అసలే నాది అంతంత ప్రాణం. మొన్ననే షుగర్ కూడా వచ్చింది. అల్లుడు గారిని కొట్టొద్దని చెప్పమ్మా. కదా, ముందు చెప్పింది విను. పాపం మీ అల్లుడే వ్యాపారం పోయిందని మనస్తాపంతో మంచం పట్టాడు. తిండి కూడా తినడం లేదు. అతనికి ఏదైనా అవుతుందేమోనని నేను భయపడి చేస్తుంటే నీ మాటలొకటి. తెలీదు కదమ్మా. ఆయన ఇంత జరుగుతుంటే మీ అత్తింటి వాళ్ళొచ్చి ఇంటికి వెళ్దాం పదా అని ఒక్క మాట కూడా అనలేదా? సరే కాని ఈ తల్లి గుర్తుకు రాలేదా? పోదమ్మా, మనింటికి వెళ్దాం. ఏంటమ్మా మనింటికా? ఒకరోజు తింటే రెండో రోజు పస్తులుంటారు. మనింటికి రమ్మంటావు? సరే వద్దులే, మరి మీ అత్తవాళ్లైనా వచ్చి తీసుకెళ్లాలిగా.
వాళ్ళు వచ్చి అంత జాలి చూపిస్తే ఇంకా లేనిదేముంది చెప్పు. ఒకవేళ తెలిసుండదేమోనే. ఏంటి తెలిసుండేది? గ్రామాలకు ఈ విషయం పొక్కుతుంటే ఇంకా వాళ్ల చెవిన పడలేదనుకుంటున్నావా? తెలిసే ఉంటుంది కాని ఎందుకా బరువు మనం మోయటమని వాళ్ళొచ్చి మమ్మల్ని పలకరించడం లేదు. అదే అనుకుంటా. లేకపోతే అది జరిగి ఇన్ని రోజులవుతుంటే ఇంకా తెలియకపోవడమేంటి నా బొంద? అమ్మాయి వాళ్ళని అంత తేలికగా వదిలేయకు. వెంటనే అక్కడికి వెళ్ళి నీ భర్తకు తెలియకుండా మీ అబ్బాయి ఆస్తి పంచమన్నాడని చిన్నగా నిప్పురాజై. ఎలాగో నీ భర్త మంచానే పడున్నాడుగా, నిన్ను నిలదీసి అడిగే అంత ఏం లేదు. అమ్మా, మంచి ఉపాయం చెప్పావు. నాకు ఎన్ని రోజులు ఈ ఆలోచన రానేలేదు. ఇప్పుడు తెలిసిందిగా. ఇక వాళ్ల ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగిస్తా, చూస్తూ ఉండు. నువ్వు నా కూతురువే. అయినా విత్తొకటి పెడితే మొక్కొకటొస్తుందా? నాలా తెలివిగలదానికి తెలివిగలమ్మాయే పుడుతుంది. పుట్టింది కూడా. సరే అమ్మా, నువ్వెళ్ళిరా. తర్వాత నేను చూసుకుంటాన్లే. అమ్మాయి, ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వు. నీకు అందుబాటులో ఉంటాను అని సూరమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు అనుకున్న విధంగానే శకుంతల ఇంటికి సంధ్య వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.